హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు దావోస్ నుంచి వచ్చి ఒక ప్రెస్ మీట్ని అయితే కండక్ట్ చేశారు ఈరోజు. అందులో దావోస్లో జరిగిన అగ్రిమెంట్స్, జనరల్గా దావోస్లో అగ్రిమెంట్స్ అయితే ఏం జరగవు. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లు 1995లో ఆయన దావోస్కి వెళ్తున్నప్పుడు దావోస్ మీద జనరల్గా ఉన్నటువంటి పర్సెప్షన్ ఏంటి అంటే ఇది బాగా డబ్బున్నోళ్ళు పెట్టుకునే మీటింగు, డబ్బున్నోళ్ళు వెళ్ళి కండక్ట్ చేసుకునేటువంటి ఈవెంట్ అని ఒక అభిప్రాయం ఉండింది. దాన్ని మెల్లమెల్లగా మార్చుకుంటూ దాన్ని ఎక్కువ దేశాల నుంచి ఎక్కువ మంది పొలిటీషియన్స్ గవర్నమెంట్ సైడ్ నుంచి వెళ్ళేదానికి ఈ మధ్య ఆస్కారం వచ్చిందని చెప్పే ప్రయత్నమే చేశారు. అయితే దావోస్లో జరుగుతున్నటువంటి ఎవ్రీ ఇయర్ జరిగేటువంటి యాన్యువల్ ఎకనామిక్ ఫోరం ఏదైతే ఉందో దానికి ఎలాంటి లీగల్ బ్యాకప్ లేదు, ఎలాంటి లీగల్ బ్యాకింగ్ ఉండదు. అండ్ ఏదైతే దావోస్లో జరుగుతున్నటువంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఉందో కనీసం ఆ పర్టికులర్ దేశం స్విట్జర్లాండ్ కూడా దాన్ని కండక్ట్ చేస్తుందంటే కానే కాదు. ఇది ప్రపంచంలో ఉన్నటువంటి అపర కుబేరులు అని జనరల్గా చెప్తారు. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రపంచ సంపద మొత్తాన్ని దోచుకున్నటువంటి కొద్దిమంది కార్పొరేట్స్ కండక్ట్ చేసేటువంటి ఒక ఎకనామిక్ ఫోరం ఇది. ఇక్కడ ప్రపంచంలో ఉన్నటువంటి కార్పొరేట్స్ అందరూ ఒక దగ్గర గ్యాదర్ అయ్యి ఒక ఫోరంని ఎవ్రీ ఇయర్ యాన్యువల్ మీటింగ్ని కండక్ట్ చేస్తారు. అక్కడ ప్రపంచ దేశాల్లో దేశాలకి ఇన్విటేషన్స్ పంపించి ఈ ఇన్విటేషన్ ద్వారా ఆ దేశాలు అక్కడికి వెళ్ళి వాళ్ళని రిప్రజెంట్ చేసుకోవాలన్నా ఎంట్రీ ఫీ కట్టుకోవాలా. సో ప్రభుత్వ డబ్బులతోనూ ఈ వివిధ దేశాలకు సంబంధించినటువంటి ప్రభుత్వాలు అక్కడ వీళ్ళ సొంత డబ్బులు పెట్టుకొని వెళ్ళాలి. సో ఎలాంటి లీగల్ బ్యాకింగ్ లేకుండా, ఎలాంటి లీగల్ శాంక్టిటీ లేకుండా జరుగుతున్నటువంటి ఒక సమ్మిట్. ఈ లీగల్ శాంక్టిటీ లేకుండా ఎలా జరుగుతుందంటే ప్రపంచాన్ని ఈరోజు నడిపిస్తుంది బిగ్ కార్పొరేట్స్. పెట్టుబడిదారులు అది అమెరికన్ ప్రభుత్వం అవనివ్వండి, లేకపోతే ఆఫ్రికాలో ఏదైనా దేశం అవనివ్వండి, ఇండియన్ ప్రభుత్వం, ఏ ప్రభుత్వాన్ని నేమ్సేక్ దే ఆర్ డెమోక్రసీస్, బట్ ఇన్ రియాలిటీ బ్యాక్గ్రౌండ్ నుంచి వీళ్ళని నడిపించేది లేకపోతే ఈ గవర్నమెంట్ ఫ్రేమ్ చేసే పాలసీస్ అన్నీ కూడా కార్పొరేట్స్ యొక్క ఎజెండాలని ముందుకు తీసుకెళ్లే విధంగానే ఉంటాయి తప్ప వీళ్ళు ఏదో ప్రజల శ్రేయస్సు కోసం, ప్రజల బాగోగుల కోసం పనిచేసిన ప్రభుత్వాలు ప్రపంచంలో ఎక్కడా లేవు అనేది చాలా క్లియర్. అయితే చంద్రబాబు నాయుడు గారు దావోస్ నుంచి వచ్చిన తర్వాత ఈరోజు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ దావోస్ నుంచి ఏం పెట్టుబడులు తీసుకొచ్చారు అవన్నీ చెప్పకుండా, దావోస్లో ఏ కంపెనీస్తో ఎలాంటి అగ్రిమెంట్ జరిగించారో చెప్పకుండా, అన్ని కాంగ్రెస్ మీటింగ్కి వెళ్ళాను, లేకపోతే ఇన్ని బయలాటరల్ 1-to-1 మీటింగ్ పెట్టుకున్నాను, నేను పెట్టుకున్నాను, నా కొడుకు పెట్టుకున్నారని చెప్పారు. కానీ ఏ కంపెనీతో ఎలాంటి మీటింగ్ పెట్టుకున్నారు, ఎంత పెట్టుబడులతో వాడు ముందుకు వస్తామని చెప్పారనేది ఎక్కడ చెప్పే ప్రయత్నం చేయాలి. అవి చెప్పకపోగా చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి పెట్టుబడుల గురించి మాట్లాడారంటే రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిలీఫ్ ప్యాకేజ్ ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్కి ఇచ్చిందో ఆ పెట్టుబడులు ఆ డబ్బుల గురించి మాట్లాడే ప్రయత్నం చేశారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మూడో పెట్టుబడి అంశాలు ఏంటంటే అమరావతికి సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ యూనియన్ గవర్నమెంట్ పూచీకత్తుగా ఉండి వరల్డ్ బ్యాంక్ ఆర్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆర్ హుడ్కో నుంచి ఇప్పిస్తున్నటువంటి లోన్ల గురించి మాట్లాడే ప్రయత్నం చేశారు. వీటికి దావోస్కి అసలు ఏమైనా సంబంధం ఉందా? సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి రిలీఫ్ ప్యాకేజ్ ఫర్ వైజాగ్ స్టీల్ ప్లాంట్కి కానీ, అమరావతికి తీసుకొస్తున్నటువంటి అప్పులు కానీ వీటికి అసలు దావోస్కి ఏమైనా సంబంధం ఉందా? చంద్రబాబు నాయుడు గారు మ్యానిపులేటర్ అని చెప్పేదానికి ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఇంకేమైనా కావాలా? తర్వాత పోలవరానికి సెంట్రల్ గవర్నమెంట్ నేషనల్ ప్రాజెక్ట్ కాబట్టి అది పోలవరానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చేటువంటి ఫండ్స్ గురించి మాట్లాడే ప్రయత్నం చేశారు తప్ప దావోస్ నుంచి ఏ కంపెనీ ఎంత మొత్తంలో ఇన్వెస్ట్ చేసేదానికి ముందుకు వచ్చిందని ఒక్క మాట చెప్పాల. అండ్ టీసీఎస్ గురించి మాట్లాడే ప్రయత్నం చేశారు. టీసీఎస్ 10,000 మంది సీటింగ్తో ఒక కంపెనీ స్టార్ట్ చేయబోతుందండి టీసీఎస్ వైజాగ్లో. అది కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి చెప్తున్నారు, దానికి దావోస్కి మళ్ళీ సంబంధం లేదు. తర్వాత వీళ్ళు చెప్పింది టాటా గ్రూప్స్ హోటల్స్ ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని టూరిజం ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో టాటా గ్రూప్ వాళ్ళు హోటల్స్ పెట్టేదానికి ముందుకు వచ్చామని చెప్పారు. ఇది కూడా దావోస్ కంటే ముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత టాటా ప్రతినిధులు వచ్చి చంద్రబాబు నాయుడు గారిని కలిసి మేము హోటల్ ఇండస్ట్రీ పెడతాం, దానికి మాకు సహకరించండి అని అడిగారు. దీనికి దావోస్కి కూడా సంబంధం. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మాటలే చెప్తున్నాను నేను. తర్వాత అమర్ రాజా బ్యాటరీస్ గురించి మాట్లాడే ప్రయత్నం చేశారు. అమర్ రాజా బ్యాటరీస్ కూడా అగైన్ దానికి దావోస్కి ఎలాంటి సంబంధం లేదు. దావోస్లో వీళ్ళు చేసింది ఏంటి? కాగ్నిజెంట్ అని లోకేష్ చెప్పే ప్రయత్నం చేశారు. అదే కాగ్నిజెంట్ గురించి లోకేష్ ఇంతకుముందు కూడా మాట్లాడారు. ఫాక్స్కాన్ గురించి మాట్లాడారు, సిస్కో గురించి మాట్లాడారు. సిస్కో ఫాక్స్కాన్తో మేము టచ్లో ఉన్నవారు. ఆ సిస్కో ఫాక్స్కాన్ రెండు ఈరోజు తమిళనాడు వెళ్ళి పెట్టుబడులు పెట్టేసాయి. అక్కడ వాళ్ళ కొత్త వెంచర్స్ ఏవైతే స్టార్ట్ చేశారో, కొత్త ప్రాజెక్ట్స్ ఏవైతే స్టార్ట్ చేశారో అవన్నీ తమిళనాడుకి వెళ్ళిపోయినాయి, సిస్కో యాజ్ వెల్ యాజ్ ఫాక్స్కాన్. అండ్ కాగ్నిజెంట్ ముందు నుంచి చెప్తున్నారు కాగ్నిజెంట్తో మేము టచ్లో ఉన్నామనేసి. తర్వాత ఎలాన్ మాస్క్కి సంబంధించినటువంటి టెస్లా గురించి కూడా లోకేష్ ఎప్పటి నుంచో చెప్తున్నారు. ఆఫ్ కోర్స్ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఎలాన్ మాస్క్ అండ్ టెస్లా గురించి మాట్లాడే ప్రయత్నం ఈరోజు ప్రెస్ మీట్లో అయితే చేయలేదు ఆయన. సో వీళ్ళు వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి వెళ్ళి ఏ కంపెనీస్తో మాట్లాడారు అంటే ఒక మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్తో మాట్లాడారని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు తప్ప
ఇంకెవరన్నా కొత్తగా ఎవరన్నా మాట్లాడారు కాగ్నిజాంట్ అని చెప్తే అది మనం నమ్మేదానికి. కాగ్నిజాంట్ గురించి లోకేష్ గారు మినిస్టర్ అయిన దగ్గర నుంచి కాగ్నిజాంట్ సిస్కో తర్వాత ఫాక్స్కాన్ ఒకటే పాట పాడుతున్నారు. కానీ సిస్కో ఫాక్స్కాన్ రెండు తమిళనాడుకి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు కాగ్నిజాంట్ కూడా వస్తుందా రాదా తెలియదు. అండ్ దావోస్లో జరిగేది ఏంటి, దావోస్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అగ్రిమెంట్స్ జరగవు, MOUs జరగవు, వస్తామనే కమిట్మెంట్స్ కూడా చెప్పరు. జస్ట్ మాట్లాడతారు, డెలిబరేషన్స్ జరుగుతాయి తప్ప వస్తారా లేదనే తెలియదు. మళ్ళీ అది వీళ్ళ ఫాలోఅప్స్, రెస్పెక్టివ్ గవర్నమెంట్ నుంచి ఫాలోఅప్స్ అవనివ్వండి, రెస్పెక్టివ్ గవర్నమెంట్స్ యొక్క పాలసీస్ అవనివ్వండి, రెస్పెక్టివ్ గవర్నమెంట్స్ యొక్క స్టెబిలిటీస్ అవనివ్వండి, వీటన్నిటి మీద అండ్ ఆ రెస్పెక్టివ్ స్టేట్స్లో ఉన్నటువంటి ఎకనమిక్ కండిషన్స్ అవనివ్వండి, లేకపోతే జియోలాజికల్ జాగ్రఫికల్ లొకేషన్ అడ్వాంటేజ్ అవనివ్వండి, వీటన్నిటిని బేస్ చేసుకొని వస్తారు తప్ప చంద్రబాబు నాయుడు గారు మొహం చూసి మొత్తం పెట్టుబడులు వచ్చేయాలా, హైదరాబాద్ నేనే డెవలప్ చేశానని చెప్పే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో అయినా అది చూస్తే చంద్రబాబు గారు దావోస్కి వెళ్ళవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నారని ప్రపంచం మొత్తం తెలుసు కాబట్టి వచ్చేయాలి కదా. అలా రావట్లేదు. అలా రాకుండా మీరు కూడా దావోస్కి వెళ్తున్నారంటే మీ మొహం చూసి పెట్టుబడులు రావట్లేదనే కదా ఇక్కడ అర్థం. ఇంకో మాట ఏం చెప్పింది, 1995లో నేను ముఖ్యమంత్రి వెళ్ళినప్పుడు నేను ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాను, మీరందరూ హైదరాబాద్కి పెట్టుబడులు తీసుకురండి, హైటెక్ సిటీలో పెట్టుబడులు పెట్టండి, సైఫరాబాద్ అనే సిటీ కడుతుందని చెప్పి నేను ప్రపంచంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద ఐటీ దిగ్గజాలను కలిసిన క్రమంలో హైదరాబాద్ అంటే ఏ హైదరాబాద్, పాకిస్తాన్లో ఉన్నటువంటి హైదరాబాద్ అని అడిగేవారు నన్ను. కాదు ఇండియాలో ఆంధ్రప్రదేశ్ అని ఒక రాష్ట్రం ఉంది, ఆ రాష్ట్రానికి రాజధాని హైదరాబాద్ అని చెప్పే ప్రయత్నం చేశాను. అది చంద్రబాబు నాయుడు గారు చరిత్రే చదువుకోలేదు, చరిత్ర మీద జ్ఞానం లేదు, చరిత్ర మీద అవగాహన లేదనే దానికి ఇంతకంటే డొల్లతనం ఇంకోటి లేదు. బ్రిటిషర్స్ పీరియడ్లో హైదరాబాద్ కింగ్డమ్, నిజాం నవాబుల కింగ్డమ్ ఏదైతే ఉందో, హైదరాబాద్ క్యాపిటల్గా ఏర్పడినటువంటి కింగ్డమ్ అది ప్రపంచంలో వన్ ఆఫ్ ద ఫ్యూ రిచెస్ట్ కింగ్డమ్లో నిజాం నవాబుల కింగ్డమ్ ఒకటి. సో అప్పటికే హైదరాబాద్ నిజాం నవాబులు హైదరాబాద్ సెంట్రిక్గా పరిపాలిస్తున్నటువంటి రాజ్యము ప్రపంచంలో అత్యంత ధనవంతమైన కింగ్డంలో నిజాం నవాబుల కింగ్డమ్ ఒకటి, దాని క్యాపిటల్ హైదరాబాద్. అప్పుడే ప్రపంచ పటాల్లోకి వెళ్ళిన హైదరాబాద్ అంటే ఏదో తెలియకుండా గ్లోబల్ కార్పొరేట్స్ అడిగారంటే గ్లోబల్ కార్పొరేట్స్కి చరిత్ర లేదా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి చరిత్ర తెలియదా? నిజాం నవాబుల కాలంలో నిజాం నవాబుల కింగ్డమ్ హైదరాబాద్ సెంట్రిక్గా పరిపాలిస్తున్న క్రమంలో ప్రపంచంలో అతి కొద్ది మంది ధనవంతమైన కింగ్డమ్స్లో ఒక కింగ్డమ్ అనేసి. తర్వాత ఇంకో మాట, మేము ఆంధ్రప్రదేశ్ని రీలాంచ్ చేస్తున్నాం, రీబ్రాండ్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ మ్యాప్ని ప్రపంచ పటం అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇండియా మ్యాప్లోను గ్లోబల్ మ్యాప్లో స్పేస్ లేదా, వీళ్ళు కొత్తగా క్రియేట్ చేసి లోకేష్ నారా చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఏంటి దుర్మార్గమైన సొల్లు మాటలు అసలు? ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ ప్రపంచ మ్యాప్లో లేదా, ఇండియన్ మ్యాప్లో ఆంధ్రప్రదేశ్ లేదా, మీరు కొత్తగా స్పేస్ క్రియేట్ చేసి ఏమైనా పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఏంటి ఇది సొల్లంతా? తర్వాత ఈయన మాట్లాడితే ఇంకో చెప్పిన మాట ఏంటంటే, గూగుల్ వస్తే గేమ్ చేంజర్గా మారిపోతుంది విశాఖపట్నానికి అని చెప్పి ఈయన చెప్పే ప్రతి దాన్ని ఏమంటారు, ఇన్వెస్ట్మెంట్ గేమ్ చేంజర్గానే చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఈ దావోస్ కంటే ముందు నారా లోకేష్ గారు అమెరికన్ టూర్ వెళ్ళారు, ఐటీలో ఇన్వెస్ట్మెంట్స్ తెచ్చేదానికనేసి. ఆ అమెరికా టూర్ ఎందుకు వెళ్ళాడు, ఎంతమంది కంపెనీలతో మాట్లాడారు, ఎంతమంది వచ్చేదానికి సముఖంగా ఉన్నారు అనేది ఇప్పటికీ దాని మీద ఒక ప్రెస్ మీట్ పెట్టలేపారు నారా లోకేష్ గారు. దావోస్కి వెళ్ళారు, దావోస్ కూడా అదే పరిస్థితి. వీళ్ళు వస్తాం అంటున్నారు కానీ సాలిడ్గా వస్తామని చెప్పిన వాళ్ళు ఎవరూ లేరు. అమెరికాకి వెళ్ళి పెట్టుబడులు తీసుకొస్తానని వచ్చిన తర్వాత ఈ రోజుకి ఒక్క కంపెనీ కూడా రాలేదు కదా. నారా లోకేష్ గారు అమెరికా టూర్ యొక్క పర్యవసానం ఏదైనా ఒక కంపెనీ వచ్చింది ఆంధ్రప్రదేశ్కి? పోనీ నారా లోకేష్ గారు ఇదిగో TCS, అదిగో TCS, ఇదిగో సిస్కో, ఇదిగో ఫాక్స్కాన్, అదిగో వచ్చేస్తున్నాయి అన్నారు కదా. ఎక్కడ ఏమన్నా కంపెనీలు వచ్చాయి ఆంధ్రప్రదేశ్కి? తండ్రి కొడుకులు డబ్బాలు కొట్టడం తప్ప, ఆ తండ్రి కొడుకులు కొట్టిన డబ్బాని వీళ్ళని మోసే ఎల్లో మీడియా ఊదర కొట్టడం తప్ప ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు గత 7 నెలల్లో ఏమన్నా వచ్చినాయా? ఏదో మొన్న నరేంద్ర మోదీ గారు విభజన చట్టంలో ఉన్నటువంటి రైల్వే జోను, విభజన చట్టంలో పొందుపరిచిన రైల్వే జోన్ పోలవరంకు డబ్బులు ఇవ్వడము, విభజన చట్టంలో పొందుపరిచిన BPCLకి శంకుస్థాపన చేయడాలు తప్ప ఆంధ్రప్రదేశ్కి అడిషనల్గా కొత్తగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తున్న హెల్పింగ్ హ్యాండ్ ఏంటి? వీళ్ళు తీసుకొస్తున్న కొత్త పెట్టుబడులు ఏంటి? ఏమైనా ఉన్నాయా? అసలు ఏం లేవు కదా. తర్వాత చంద్రబాబు నాయుడు గారు అగ్రికల్చర్ గురించి మాట్లాడుతూ పామాయిల్ని ప్రమోట్ చేసే ప్రయత్నం చాలా అద్భుతంగా చేస్తున్నాం. అగ్రికల్చర్ అసలు పామాయిల్ అనేది ఒక ఇన్వేజివ్ ప్లాంట్. అది దానివల్ల గ్రౌండ్ వాటర్ ఆ పామాయిల్ పంటకి చాలా పెద్ద మొత్తంలో గ్రౌండ్ వాటర్ ఇరిగేషన్ కావాలన్నా పర్టికులర్లీ గ్రౌండ్ వాటర్ డిపెండెంట్. సో పెద్ద మొత్తంలో గ్రౌండ్ వాటర్ డిప్లీషన్ జరిగి ఈకలాజికల్ ఇంబ్యాలెన్స్ ఏర్పడేదానికి తోడ్పడే పంట పామాయిల్ పంట. అలాంటి పంట గురించి గొప్పగా చెప్తున్నారు. రేపు రాబోయే రోజుల్లో ఈరోజు పామాయిల్ పంట సాగు ఆంధ్రప్రదేశ్లో పెరిగితే అల్టిమేట్గా గ్రౌండ్ వాటర్ దొరకదు, మనకు తాగేదానికి నీళ్లు దొరకవు.
అలాంటి పంటల్ని ప్రమోట్ చేస్తే అదేదో సమాజ క్షేమం కోసం పామాయిల్ ఉపయోగపడుతుందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. తర్వాత ఈయన చెప్పినటువంటి కన్సిస్టెంట్ గ్రోత్ ఉండాలి అంటే కన్సిస్టెన్సీ ఇన్ గవర్నెన్స్ ఉండాలి. కన్సిస్టెన్సీ ఇన్ గవర్నెన్స్ ఉండాలంటే టీడీపీని ఎప్పుడు అధికారంలో ఉంచాలా, చంద్రబాబు నాయుడు గారిని లేకపోతే వాళ్ళ కొడుకును ముఖ్యమంత్రిగా ఉంచాలని ఊదరగొట్టే ప్రయత్నం చాలా అద్భుతంగా చేశాడు ఈయన. సో ఏదైనా చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఏంటంటే దావోస్ నుంచి ఏమొస్తాయో చెప్పకుండా అమరావతికి ఇచ్చే అప్పులు, పోలవరంకి ఇచ్చేటువంటి సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు, లేకపోతే వైజాగ్ స్టీల్ ప్లాంట్కి ఇచ్చేటువంటి డబ్బులు మొత్తాన్ని దావోస్ ఖాతాలో వేసే ప్రయత్నం చేశారు ఈరోజు ఆయన మాట్లాడతా తప్ప. దావోస్ నుంచి ఏ కంపెనీ పర్ఫెక్ట్గా వచ్చేదానికి అగ్రిమెంట్ కుదుర్చుకుందంటే చంద్రబాబు నాయుడు గారి నోట్లో నుంచి, లేకపోతే చంద్రబాబు నాయుడు గారితో వెళ్ళినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన డెలిగేషన్ నుంచి ఒక్క సమాధానం లేదు. థ్యాంక్ యూ.